వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండలం చీకటాయపాలెం బీఆర్ఎస్ అభ్యర్థి గంపల శంకరయ్యను గెలిపించండి అని బీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థి గంపల శంకరయ్య మాట్లాడుతూ, ఈ గ్రామానికి మొదటగా మంచినీటి సౌకర్యం కల్పించింది నేను. పేదోళ్ళకి సహాయం చేసి కూడా ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పుకోలేదు. నేనంటే ఏంటో, నా వ్యక్తిత్వం అంటే ఏంటో గ్రామ ప్రజలకు తెలుసు. ప్రజలందరూ ఉంగరపు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి అని వారు కోరారు. నా పేరు అంబార్ఖాన రాజాబాబు, మాది చికటాయపాలెం గ్రామం. నేను బీఆర్ఎస్ మండల కమిటీ ప్రచార కార్యదర్శిని. ఈరోజు మా గ్రామంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున గంపల శంకర్ గారు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు. వారి గుర్తు ఉంగరం గుర్తు. కాబట్టి ఈ ఉంగరం గుర్తు మీద అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుతూ, అలాగే మా ఊర్లోని ప్రస్తుతం కాంగ్రెసు నాయకుడు, పూర్వాశ్రమంలో బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు ఆయన మా క్యాండిడేట్ మీద, మా సర్పంచ్ క్యాండిడేట్ మీద ఒక విమర్శ చేస్తూ, గతంలో మా సర్పంచ్ క్యాండిడేటు గంపల శంకర్ గారు ఎంపీగా చేసినారు. వారు గత 30 సంవత్సరాల క్రితం అది. ఆ రోజు ఇప్పుడున్న నిధులు లేవు, విధులు లేవు, ఏమీ లేవు. అయినప్పటికైనా ఆయన ఎంతో కష్టపడి అప్పట్లో వాటర్ కోసం మంచినీళ్ళు, గ్రామానికి మంచినీళ్ళు ఎద్దడి విపరీతంగా ఉండేది. అది నర్సోజు వాగు, మా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సోజు వాగు నుంచి పైపు లైన్ వేయించి, అప్పుడు మా గ్రామంలో బోర్లు కూడా పడకపోయేది, పైపు లైన్ వేయించి గ్రామానికి తాగునీటి అందించారు, అప్పుడు సొంత ఖర్చులతోటి. అయితే గత సర్పంచ్ కంటే అంతకుముందు ఈ చిదురాల చంద్రయ్య గారు సర్పంచ్గా చేశారు. వారి భార్య సర్పంచ్, వారి భార్య తరఫున ఈయన రాజకీయం చేశారు. ఆయన చేసింది శూన్యం. కానీ అందరిని విమర్శిస్తూ ఆయనే డబుల్ బెడ్రూమ్లు 50 నేను డబుల్ బెడ్రూమ్లు తెచ్చాను, నేను కట్టించాను, నేను చేశాను, నా పైరవితోటి డబుల్ బెడ్రూమ్లు వచ్చాయని చెప్పడం జరిగింది. ఆయన తెచ్చినది ఏమీ లేదు. మన బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులైన దయాకర్ రావు గారి ఆశీస్సులతోటి 50 గృహాలు రావడం జరిగింది. అది కేవలం ఆయన కాంట్రాక్టర్గా చేయడం జరిగింది. అది కూడా ఆయన అసంపూర్తిగా వదిలేశాడు ఆ ఇళ్లను. దాంట్లో కిటికీలు ఫిట్ చేయలేదు, తర్వాత వాటర్ ట్యాంకులు ఫిట్ చేయలేదు, నల్లాలు ఫిట్ చేయలేదు, సెప్టిక్ ట్యాంకులు ఫిట్ చేయలేదు. అన్నీ అసంపూర్తిగా చేసి బిల్లు ఎత్తుకొని ఇవాళ నేనే తెచ్చాను, నా వల్లనే 50 బెడ్రూమ్లు వచ్చాయి, నేను ఇచ్చాను చెప్పడం జరుగుతుంది. అలాగే సీసీ రోడ్లు తానేదో తీసుకొచ్చినట్టు, అవన్నీ NRGS వర్క్స్. ఆ టైంలో ఆయన సర్పంచ్గా లేడు, ఆయన కేవలం కాంట్రాక్టరు. ఆయన తాను తెచ్చి తానే డెవలప్ చేసినట్టు చెప్తూ ఉన్నాడు. అదంతా అసంబద్ధము, అసత్య దూరం. కానీ ఇంకోటి, గ్రామానికి ఇవాళ ఏమంటున్నాడు, మా అన్నగారు గెలిస్తే నేను అన్ని సీసీ ఫార్మేషన్ రోడ్లు తీస్తా అన్నాడు. గతంలో దయాకర్ రావు గారి ఒక్కొక్క 30 లక్షల రూపాయల ఫార్మేషన్ రోడ్లు శాంక్షన్ చేపిస్తే ఈయన ఇదే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న గౌతమ్ రెడ్డి గారు ఇద్దరి మధ్యలో పడక, వారిద్దరి మధ్యలో పర్సంటేజీలు కుదరక ఆ ఫార్మేషన్ రోడ్లను అలాగే అసంపూర్తిగా వదిలిపెట్టారు, చేయనివ్వలేదు. అలాగే చీడాపాలెం నుంచి పెద్దముప్పారం కనెక్టివిటీ ఉన్న 1 కిలోమీటర్ రోడ్డును పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వేస్తుంటే ఈయనే పోటీకి వచ్చి వెంకటరెడ్డిని ఆపి పోయనీయకుండా చేసి, అది అసంపూర్తిగా అట్లనే ఉండడానికి ముఖ్య కారకుడైనటువంటి వాడు ఈ చంద్రయ్య గారు. అంతే తప్ప ఈయన చేసింది శూన్యం. అలాగే గ్రామంలో మంచినీటి బావి నేనే తవ్వించాను, నా కాలంలో, నా భార్య కాలంలో తవ్వించామని చెప్పండి. అది గతంలో టీడీపీ తరఫున గెలిచిన ఓరుగంటి సోమయ్య గారు సర్పంచ్ కాలంలో ఆయన తవ్వించిందే తప్ప ఈయన గ్రామానికి చేసింది ఏమీ లేదు. కాకపోతే నా పేరు గంపల శంకరయ్య, ఎస్సీ క్యాండిడేట్ను. నేను చదువురాకున్న ఆ రోజుల్లో మంచోడని మా ఊరంతా తెలిసి నన్ను గెలిపించి నన్ను ఎంపీ చేసారు. దానివల్లనే నేను కృషి చేసి ఇప్పటికైనా సాయం చేస్తాను, జనానికి సాయం చేద్దానికి ముందుకు వస్తాను. నాకు స్వార్థం లేదు, నాకు ఇంతవరకు నా స్వార్థం లేదు. నేను సంపాదించిన జనానికి అంత ఎరికే, నాకు ఏమన్నా ఎరికే. నాకు చదువు రాకుండా ఏం చేసినా ప్రజల పాత్ర ఉండాలని నేను దానికి ముందుండి వాళ్ళగా ఊసరెడ్డి వాళ్ళగా రోజుకో పార్టీ, వాళ్ళు మారింది పార్టీ సేవ చేస్తాను కాదు, దెంగి తినడానికి, మంచి సొమ్ములు తినడానికి. వాళ్ళని బియ్యం అమ్ముతానండి, ఒకసారి ఆలోచించండి. బియ్యం కూడా సరిగా చూడలేదండి ఎవరికి. గాసుని అమ్ముకొని, బియ్యం అమ్ముకొని, చక్కెర అమ్ముకొని ఇలా డబ్బులు సంపాదించుకొని, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇలా ఇరవై వాళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళు ఏం చేయలేరు కూడా. వాళ్ళు ఏడుబాడి 3 పార్టీలు మారిన. ఇప్పటికీ నేను ఒకటే పార్టీలో ఉన్నా, తర్వాత ఉద్యమం పార్టీలో చేరినా.
నా బిడ్డ పెళ్లి చేసిన కళలు లక్ష్యం కూడా తీసుకోలేదు. ఎవరు కేసీఆర్ చేపట్టి ఎందుకు తీసుకోలేదంటే ఆయన ఘనతకు నాకు బోర్ ఎత్తే నాకు ఎన్ని సంవత్సరాలు నీళ్ళు పోయలే. కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాకనే నా బోర్ పోతా నాకు ఇలా పంట పంటుంది. వీళ్ళంతా వేస్ట్, వీళ్ళంతా మాట్లాడేంత తప్పు. వాళ్ళు మాట్లాడేది మేము అలాంటి పని చేయము. స్వార్థం అనేది మాకాలు లేదు. వాళ్ళదేమున్నది నాదేమున్నది, అది జనానికి ఎరికే. నేను ఏం చేస్తానని ఎరికే, ఏం చేయని ఎరికే. వాళ్ళు నిశ్శబ్ద పరులు. పార్టీలు మారేది ఎందుకంటే వాళ్ళ సొంతం కోసమే, మన కోసం కాదు, ప్రజల కోసం కాదు. సచ్చినా నీ సచ్చినోని కాడిపోతా, బతినోని కాడిపోతా, దానం చేస్తా, ధర్మం చేస్తా, నీ వాట్సాప్లో పెట్టాను, నీ పెట్టిందని ఇచ్చిందని. ఎవరిని జబ్బు వచ్చినా హైదరాబాద్ పోతా, అవసరం అయితే నాకు అక్కడ లేకుండా. నేను మనకైతే మనోడు బాగోలే అంటే నా భార్య బంగారం కుదోబెట్టి 70,000 రూపాయలు సాయం చేసిన వానికి. వాళ్ళు ఇంట్లో ఇవ్వలేరండి. వాళ్ళు పెళ్లి పిచ్చమైన ముచ్చాలు చెప్తే నడవదు. ఇక్కడ పెళ్లి కథలు చెప్తే నడవదు. వాళ్ళకు ఫస్టే ఉంది, ఇయ్యలే ఉన్నది. వాళ్ళు ఇయ్యాలి. పెద్ద జాతీయ నాయకులే మేము. ఆ డబుల్ బెడ్రూమ్ జాగా నేను తెప్పించిన 5 ఎకరాలు, నా న్యాయంలో తెప్పించిన 8 ఎకరాలు జాగా తెప్పించిన. నేను ₹1 లంచం తీసుకోమని దగ్గర ₹1 అడుక్కోలే. జనాలు ఇళ్ళలో అడగండి. నేను తెప్పించి మా నాయకుల కృషి వల్ల, అప్పుడు మా ఇతర కృషి వల్ల ఆ జాగా జిల్లాలో ఎక్కడ లేదు బీసీ కాలనీ తెప్పించి. నా పేరు వెంకన్న, బుర్గుల గ్రామం, చికటాయపాలెం. మాజీ సర్పంచ్ సరోజన వెంకన్న. నా హయాంలో సీసీ రోడ్లు 1,20,00,000 సీసీ రోడ్లు వచ్చినాయి. దయాకరావు పీరియడ్నే. ప్లస్ గుడికి మన టెంపుల్కు సీసీ రోడ్లు, ఇక్కడ దుర్గమ్మ గుడికి ఒక సీసీ రోడ్లు, ప్లస్ కరెంటు స్తంభాలకు సొంతంగా మా గ్రామ పంచాయతీ నుంచి 5,25,000 రూపాయలు, ₹1 కమిషన్ లేకుండా నేను దేవాలయాలకు దాన్ని ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు పోపించడం జరిగింది. అది దయాకరావు తోటి కొట్లాడి సీసీ రోడ్లు గుడికి, ఆ గుడికి, ఈ గుడికి సీసీ రోడ్లు పోపించాము. మేము తెచ్చుకుంటే కాంట్రాక్ట్ చేసి ఆయన చేసిండు తప్ప ఆయన ఇంట్లో ఇచ్చి శూన్యం చేసింది ఏం లేదు. కమిషన్ కోసం పనిచేసుడు తప్ప రూపాయి ఆయన ఇంట్లో ఇచ్చి పెట్టేది ఏం లేదు. దాన్ని అందరు గమనించి మన గంపల శంకరయ్య గారు ఉంగరం గుర్తు అతి మెజార్టీతో గెలిపించి మనం సాధించుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన డబుల్ బెడ్రూమ్లు కానీ ఏది కానీ సీసీ రోడ్లు కానీ ఆయన చేసింది గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఫండ్సే తప్ప ఆయన వేరేదే చేసినవి కాదు. ఇదంతా దయాకరావు డెవలప్మెంటే. మేము 2001 నుంచి టీఆర్ఎస్లో ఉన్నాం. అప్పటి నుంచి పోట్లాడుతాను. మాకు ప్రభుత్వం వచ్చింది, డెవలప్మెంట్ ఫండ్స్ రిలీజ్ చేసింది. కాంట్రాక్టర్లు మాత్రం చేసింది వాళ్ళే కానీ డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వమే. ఇది అందుకొరకు గాను మా టీఆర్ఎస్ తరఫున నిలబెట్టిన సర్పంచ్ క్యాండిడేట్ గంపల శంకరయ్య ఉంగరం గుర్తు, మిగతా వార్డు మెంబర్లు, మేము టీఆర్ఎస్ బలపరిచిన వార్డు మెంబర్లకు ఓట్లేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. జై తెలంగాణ. చికటాయపాలెం గ్రామ ప్రజలకు నా ముఖ్యమైన విన్నపం ఏమనగా, నేను వారిని ఒక్కడే కోరుతాను, అభివృద్ధి చేసిండు అంటాడు. ఏ పార్టీ నుండి అభివృద్ధి చేసిండు ఆయనే చెప్పాలి. గతంలో నేనేమన్నాడు, మా అన్నదమ్ముల సొంత నిధులతోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడతానని చెప్పడం జరిగింది. వారి తోటలకు మేము అందరం పోయి చూసినాం. ఆడ 6 గుంటలు పోతుంది అనగా ఎమ్మటమే విత్ డ్రాప్ అయ్యాడు. దేవుని గుడి కోసం ఆ రోజు గుంటలు భూమి ఇస్తాడు. ఆడి పోయిన 6 గుంటలు అనగా మళ్ళీ లాప్స్ చేసిండు. లాస్ట్ తీసుకొచ్చి ఏం చేసిండు, అంజనీ బండకన్నా మళ్ళీ కట్టించిండు. అంటే ప్రజలందరూ సహకారంతో. నేను కానీ ఆయన కేవలం కాంట్రాక్టర్ మాత్రమే, డబుల్ బెడ్రూమ్ ఆయన కట్టించిన. ఆయన ఇప్పటికీ నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు నువ్వు పార్టీ మారవా చెప్పు, గ్రామ సమక్షంలో నేను అడుగుతానా. నువ్వు మళ్ళీ ఊసర వెళ్ళివి. ఇప్పటికి 3 పార్టీలు మారినావు. కాంగ్రెస్ నీదే, టీఆర్ఎస్ నీదే. రేపు బీజేపీ గెలిచినా నువ్వే. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ ఈగలాలుతావు నువ్వు. నీకు కావాల్సిన డబ్బులు, నీకు కావాల్సిన సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? నీకు సంపాదన మేము ఇదే కింద కూర్చుంటానాం, నువ్వు అదే కార్లో తిరుగుతావు. ఈ డబ్బులన్నీ ప్రజల సొమ్ము. నువ్వు దోసుకుంటానో, తింటానో, సంపాదించడానికి వాళ్ళ పెడతావు. నీ ఇంట్లోకి వెళ్ళే పెడతలేవు. మా మీద సంపాదించిన సొమ్ముతోనే మాకెళ్ళ పెడతాను. దయచేసి గ్రామ ప్రజలారా మీరు ఆలోచించండి. మన డబ్బు మనం ఇచ్చిన సొమ్మే. ఎక్కడిది? వెనకడ కిరోసిన్ దొంగతనం అమ్ముకునేది ఎవరో తెలుసు, బియ్యం అమ్ముకునేది తెలుసు. ఇవన్నీ మన పైసలు మనకే ఇస్తారు వాళ్ళు తప్ప ఎవరి పైసలు కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తలేరు. ఇవాళ 500 కోట్లు సంపాదించంటే రేపు పెడతాడు, మన మీద మళ్ళీ సంపాదిస్తాడు. నీకు ఒక పార్టీ సిద్ధాంతం లేదు. ఆఖరికి రేపు బీజేపీ గెలిచినా బీజేపీ పోతావు, నువ్వు రెడీ. నీకు నమ్మకం ఉందా? ధైర్యం ఉంటే గ్రామ ప్రజల సమక్షంలో మేము జీవితాంతం సత్యం వరకు ఇదే టీఆర్ఎస్లో ఉంటాం. నువ్వు ఉంటావా ముందుగాలు? అందరికి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఉడత లింగేష్ కుమార్ యాదవ్ పల్సర్. ఈరోజు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారి
కృషితోటి మాకు మా ఇష్టమైన నాయకుడు శ్రీ గంపల్ శంకర్ గారిని సర్పంచ్ క్యాండిడేట్గా నిలబెట్టుకున్నాం. వారిది ఉంగరం గుర్తు. ఈ గ్రామ ప్రజలకి మేము చేసే మనవి ఏంటంటే దయచేసి గంపల్ శంకర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. అలాగే మా గ్రామ బీఆర్ఎస్ పెద్ద నాయకులు, యువకులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూర్చొని ఒక చిన్నపాటి మేనిఫెస్టో రెడీ చేసుకున్నామండి. మా శంకర్ గారు గెలిచిన తర్వాత ఫస్ట్ రైతులకి ఉపయోగపడి ఈ కోతుల బెడద నుంచి 2, 3 కొండెంగలు తెచ్చి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రైతులకి మేము ఇస్తాము. ఆ ఖర్చు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు పెట్టుకుంటాడు. రెండో విషయం, ఈ ఊర్లో ఉన్న బీసీ కులాల్లో ముదిరాజు వాళ్ళ తర్వాత గొల్లవాళ్ళు అధికంగా ఉన్నారు. ఆ గొల్లవారి సంబంధించిన గంగమ్మ గుడికి ఈ రోజు వరకు లైటు లేదు, రోడ్డు లేదు. సర్పంచ్ గారు గెలిచినాక వితిన్ 1 మంత్లో లైట్లు వేపిస్తాం. లేకపోతే అక్కడ పొలాలు దుంతే 6 నెలల్లో లైట్లు వేపిస్తాం గంగమ్మ గుడికి. మూడొకటి, ఆ కాంట్రాక్టర్ గారు, ఆ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్ గారు దుర్గమ్మ గుడికి, పెద్దమ్మ గుడికి సగం అసంతృప్తిగా సిమెంట్ వేశారు. గెలిచిన నెల రోజులల్లా సొంత ఖర్చులు పెట్టుకొని సర్పంచ్ గారు సొంత నిధులతోటి అక్కడ వేయించి, అలాగే మన ఊరిన సమస్త అక్క చెల్లెలు అమ్మలు అందరూ బతుకమ్మ ఆడుతుంటే అక్కడ బతుకమ్మ వేయలేక, అక్కడ మెట్లు లేక మాలాంటి యువకుల్ని సాయం అడుగుతున్నారు. అక్కడ 2-3 జారి కూడా పడ్డారు. గెలిచిన 1 మంత్లనే అక్కడ మెట్లు కట్టించి, బతుకమ్మ ఘాట్ కట్టించి, విగ్రహం కూడా పెట్టించి మా మహిళలకి, మా అక్క చెల్లెలు అందరికీ మేము వాళ్ళకి సహకరిస్తాము. ఇంకొకటి వచ్చేసి ఈరోజు మన పిల్లలు చెర్లపాలానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. సరే, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, బస్ సౌకర్యం ఉన్నా లేకున్నా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి కోసం 1, 2 ప్రత్యేక ఆటోలు సొంతంగా శంకర్ గారు పెట్టుకొని వాళ్ళకి సాయం చేస్తారు. అలాగే రేపు మన గవర్నమెంట్ వచ్చినాక, మన ఎర్రబెల్లి దయాకర్రావు గారు మినిస్టర్ అయినాక అదే 10th క్లాస్ వరకు మన విలేజ్లో బడి పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ మోసపోకండి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు వీలే, ఈరోజు అక్కడ పోయి వాళ్ళు ఏం చేయాలని చెప్పేది వీరే. కాబట్టి నా గ్రామ ప్రజలకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, తాతలకి, అమ్మమ్మలకి, నానమ్మకి దయచేసి మీ 2 పాదాలను మొక్కుతా జోడించి చేసేది అంటే, ఒక పేద అభ్యర్థిని ఆయన ఇంటికి పోయి ఏమైంది ఆయన అడగొచ్చు, కాకపోతే గల్లా పట్టుకొని అడగొచ్చు. అసంటి క్యాండిడేట్ని మీరు గెలిపియండి. ఉంగరం గుర్తుకు ఓటేసి శ్రీ గంపల్ శంకర్ గారిని, మాజీ ఎంపీపీ ఆయన, అలాగే వార్డు మెంబర్లను కూడా ఈరోజు అధిక మేజర్తో గెలిపించి సర్పంచ్, ఉప సర్పంచ్ 2 బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉండాలని, ఈ గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఉంగరం గుర్తుకు ఓటేసి శ్రీ గంపల్ శంకర్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాను. జై తెలంగాణ. నా పేరు తండరామస్వామి, మండల బీసీ సెల్ బాధ్యుడిని. మాది గ్రామం చికటాయపాలెం. మా చికటాయపాలెం గ్రామానికి గంపల శంకర్ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా మేము నిలబెట్టుకున్నాం. అట్లనే 10 వార్డులు కూడా నిలబెట్టుకున్నాం. అందులో 2 వార్డులు మాకు యునానిమస్ అయిపోయినాయి. 1వ వార్డు, 2వ వార్డు మాకు యునానిమస్ అయిపోయింది. అయితే ఒకటేంటంటే, ఎంపీపీగా చేసిన ఈ అభ్యర్థి ఒక ఊరుకు పేద ప్రజల కొరకు ఆనాడు ఎదురాయరావు గారితో కొట్లాడుకొని 5 ఎకరాలు బీసీ కాలనీకి, 3 ఎకరాలు ఎస్సీ కాలనీ కొరకు అహర్నిశలు శ్రమ కోర్చి సేకరించడం జరిగింది. మరి బావులు కానీ, నర్సోతు నుండి పైప్ లైన్ కానీ ఇవన్నీ ఆ రోజు మరి మాజీ సర్పంచ్ యాకమ్మ ద్వారా ఈయన ఎంపీపీ ఉండి ఆ నిధులు సేకరించి తీసుకొచ్చి చేసుడు జరిగింది. ప్రతి వాడవాడకు పైప్ లైన్ ఆ రోజు వేసి వీధులలో నల్ల ట్యాంకులు కూడా పెట్టించడం జరిగింది. సరే, గతమంతా జరిగింది కాబట్టి ఇప్పుడు మరి అదే కోవలో పేద ప్రజల కొరకు చేయుట కొరకు మరి ఇప్పుడు మన గంపల శంకర్ గారిని, మరి అదే 10 మంది వార్డు మెంబర్లను గ్రామ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, బీసీ నినాదం ఎత్తుకొని
మరి బీసీలకు పార్టీ పరంగానైనా కూడా 42% ఇస్తామన్నారు. కానీ మరి మా చికటాయపాల గ్రామంలో మరి ఆ బీసీ అనేటోళ్ళకు టికెట్ రాలేదు. మరి ఈ బీసీ నినాదెత్తుకున్న కాంగ్రెస్ వాళ్ళు బీసీలకు ఎంత అన్యాయం జరుగుతా అంటే మన బీసీలందరూ ఎస్సీలు మైనార్టీలు అందరు కలిసి మరి టీఆర్ఎస్కు బలపరిచిన అభ్యర్థి శ్రీ గంపల శంకర్ గారిని అధిక మెజార్టీతో గెలిపించి అదే విధంగా వార్డు సభ్యులను కూడా గెలిపించి మరి ఆయన గుర్తు ఏంటంటే ఉంగరం గుర్తుకు ఓటేసి మరి భారీ మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలకు విన్నపించుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.